హాయ్! ఇంకొక ఈజీ రెసిపీ ఇవాళ కూడా. ఇది లేయర్ చికెన్ అంటారు. ఆల్సో ఫారం కోడి అని కూడా అంటారు. సో, ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఆనియన్స్ నైస్‌గా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైటిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టిన అవసరం లేదు, బికాజ్ త్వరగా కింద మాడిపోతూ ఉంటుంది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఆనియన్స్కి అది పట్టిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకోండి. వేసుకుని ఇప్పుడు అల్లం, ఆనియన్స్, చికెన్ ఇదంతా కలిసేలా కలుపుకొని అప్పుడు అందులో సరిపడా సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకుని అది కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచండి. సో దట్ చికెన్లో నుంచి కొంచెం వాటర్ బయటకు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసి అందులో కొంచెం కరివేపాకు ఇంకా స్లిట్ చేసి కోసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నేను ఇది ఈ టైంలోనే యాడ్ చేస్తాను, ముందుగా యాడ్ చేయను. అవి కూడా వేసేసిన తర్వాత ఈ స్పైసెస్ ఉంటాయి కదా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఎగ్సే. ఈ చిన్న ఎగ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. సో, అవి కూడా యాడ్ చేసేసుకొని కర్రీకి సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టండి. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక 6 to 7 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది, అందుకోసం. విజిల్స్ మనకు సరిపడిన విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకుని ఆ స్టీమ్ అవుతున్నప్పుడే కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, కర్రీ అదిరిపోద్ది.